నమస్తే అండి, నేను రజా. డివైడర్కి రంగులు వేస్తున్నారు కదా, బాగా హైలైట్ అయింది కదా. ఏదో వైసీపీ పార్టీ కూడా జనసేన పార్టీకి నీతులు చెప్తున్నటువంటి వార్తలు సోషల్ మీడియాలో భయంకరంగా సర్క్యులేట్ అవుతున్నాయి. అఫీషియల్ వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ట్విట్టర్ అకౌంట్లో ఏకంగా ఈ ఏదైతే ఆ రోడ్డు డివైడర్కి రంగులు వేసినారో, ఎరుపు తెలుపు రంగులని జనసేన పార్టీ లోగో వేసినారో దానికి సంబంధించి ఒక వీడియో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది జత చేసి ఏదో చేసినారనమాట. దానికి జనసేన పార్టీ శతాగ్ని కూడా రిప్లై ఇచ్చింది. సో దీనికంటే ముందు అసలు దీనికి సంబంధించి ఎవడు ఈ డివైడర్కి ఇది వేసినాడు ఏంటని చెప్పేసి తెలిసిన విషయం ఏంటంటే, అది వేసింది కాంట్రాక్టర్ కాదు, అది వేసింది ఆ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామాధికారో, మండలాధికారో, లేదంటే కనుక జిల్లా అధికారో, లేదంటే కనుక ప్రభుత్వ ఉద్యోగులో, లేదంటే కనుక పార్టీ నాయకులో కాదు. అసలు ఆ డివైడర్ ఉంది 100 అడుగుల దూరం కూడా దానికి వేయలేదు. అసలు విషయం ఏంటంటే, ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మరి ఆ రోడ్డు బాగోలేదని వేసినాడో మరి దేనికి వేసినాడో తెలియదు, కానీ ఆ రోడ్డుకి ఇటుపక్క డివైడర్ ఏది బాగాలేదు, రంగులు బాగలేదని మొత్తానికి అయితే దానికి పెయింటింగ్ వేసే ప్రయత్నం అయితే చేసినాడు తన సొంత ఖర్చుతో. అది ప్రభుత్వం డబ్బు కాదు, ప్రభుత్వం జీవో విడుదల చేయడం కారణంగా వచ్చినటువంటి డబ్బు కాదు, లేదంటే ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్టర్ వేసినటువంటి రంగు కాదు, ఏమీ కాదు. అది ఒకడికి తీట బుట్టి పార్టీ మీద అభిమానం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి అది ఎక్కడ చూపించుకోవాలో తెలియక అది ఇట్లా చేసినాడు, డివైడర్కి రంగు వేసినాడు. సో వింత ఏంటంటే, ఆ డివైడర్కి వేసినట్టు రంగు పార్టీకి కూడా తెలియదు అనమాట. వేసినాడు అన్న విషయం పార్టీకి కూడా తెలియదు. ఇది ఇక్కడ వేసినాడు ఈ వ్యక్తి అని చెప్పేసి అసలు ఎవడు వేసినాడో కూడా తెలియదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, అభిమానం కొద్ది వేసినారు, ఇది కాంట్రాక్టర్ వేసింది కాదు, లేకపోతే ఇంకెవడో రిపేర్ చేసి వచ్చింది కాదు, అభిమానంతో వేసినాడు, ప్రేమతో వేసినాడు అని చెప్పేసి తెలిసిందనమాట. అదే జనసేన పార్టీ శతాగ్ని కూడా చెప్పింది. ఏదో ఒక గ్రామంలో అభిమానం కొద్ది గ్రామస్తులు వేసుకున్నటువంటి రంగులు. అలాగే ప్రభుత్వ సొమ్ముతో బడికి, శ్మశానం నుంచి చివరికి మూత్రశాల వరకు కూడా రంగులు వేయడానికి తేడా ఉంది. మళ్ళీ 151 నుంచి 11ని ఉదాహరించి చెప్తే మీకు అర్థమయ్యేలా లేదు. వైఎస్ జగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి. దాంట్లో అదేదో కాటలపర్రుకి సంబంధించినటువంటి ప్రాథమికోన్నత పాఠశాలకి వైసీపీ రంగులు వేయడానికి, అలాగే శ్మశాన వేటకి రంగులు వేయడం, అలాగే మన జై జగన్ మూత్రశాల పురుషులకి అని చెప్పేసి దానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని టాయిలెట్ మీద కూడా వేసినటువంటి చరిత్రలు ఉన్నాయి అని చెప్పేసి జనసేన పార్టీ శతాగ్ని పోస్ట్ పెట్టింది. నేనేమనుకున్నానంటే, ఎవరికైనా అది రోడ్డుకు సంబంధించినటువంటి డివైడర్ కాంట్రాక్ట్కి ఇచ్చి ఉంటారు. సో వాడు ఏం చేసినాడంటే, మరి డబ్బుల కోసమో ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తారని చెప్పేసి అభిమానంతో ఇది అన్న వేసినాడో, లేదంటే కనుక అధికారం మనకు ఉంది కదా అని చెప్పేసి ఎవడైనా లోకల్ నాయకుడు ఎవడైనా వచ్చి బయటకు వచ్చి ఇచ్చినాడేమో అనుకున్నా. మంగళగిరి అంటే అది గుంటూరులో జరిగిందనమాట. గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యేగా చూసుకుంటే కనుక మనం నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరో లేకపోతే ఇంకెవరికి వెళ్ళిందో తెలియదు. అయితే జనసేన పార్టీకి సంబంధించిన నియోజకవర్గం అయితే కాదనమాట. సో పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేకి దీనికి సంబంధం లేదు, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులకి వీళ్ళకి సంబంధం లేదు, అలాగే ఆ గ్రామానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులకు కూడా సంబంధం లేదు. కేవలం ఒక అభిమాని తన అభిమానం చూపించుకోవడం కోసం వేసినటువంటి పని ఇదనమాట. ఆ డబ్బా కొనుక్కుంది అతనే, ఆ డబ్బాకి పెయింట్ వేయడానికి ఏదైతే బ్రష్ ఉంటుందో ఆ బ్రష్ కొనుక్కుంది అతనే, అది క్లీన్ చేసింది అతనే, దానికి పెయింట్ వేసింది కూడా అతనే. దానికి దీనికి చాలా తేడా ఉంది. అంటే వైసీపీ హయాంలో పంచాయతీలకి, ఆర్బీకేలకు కూడా వేసినట్టు నాటికి, ఈ స్కూళ్ళకి, ఏది శ్మశానం అంటే శ్మశానంకి, ఆ మూత్రశాల అంటే ఆ మూత్రశాలకి, సో వీటన్నిటికీ వేసినారు కదా, దానికి దీనికి చాలా తేడా ఉందని చెప్పేసి జనసేన పార్టీ శతాగ్ని పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. సో ఫైనల్గా తెలిసింది ఇది పార్టీ వాళ్ళు వేయించింది అయితే కాదు, గవర్నమెంట్ వచ్చిన డబ్బులు తీసినటువంటి విషయం కాదు, కూడా అభిమానం కొద్ది చేసినటువంటి పని. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, దయచేసి ఇలాంటి పనులు డైరెక్ట్గా డివైడర్ల మీద చేయొద్దు. మీ ప్రతాపాన్ని డివైడర్ల మీద చూపించకండి. దానికి ఒక రంగు కోడ్ ఉంటుంది, బ్లాక్ అండ్ ఎల్లో కలర్ స్ట్రిప్స్ వేస్తూ ఉంటారు అనమాట. అది వేయాలి. మనం ఏ రంగు పడితే అది రంగు వేస్తామంటే కుదరదు. రెండోది, ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో అక్కడ రేడియం స్టిక్కర్స్ అంటించాలి. కాబట్టి ఈసారి అలా చేయొద్దు. మీకు అంత కోరికగా ఉంటే మీ పంచాయతీ ఏదైతే ఉందో మీ పంచాయతీలోకి వెళ్ళి అక్కడ సమావేశం పెట్టుకోవడం, లేకపోతే అక్కడ ఒక అధికారి ఎవరో ఉంటాడు, సెక్రటరీ ఎవరో, విఆర్ఓ ఎవరో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మేము దిమ్మ పట్టించాలనుకుంటున్నాం మా పార్టీ తరఫున, సో ఈ స్థలాన్ని చూపించమంటే కనుక ప్రభుత్వం తరఫున వాళ్ళ స్థలాలు కూడా చూపిస్తారనమాట. ప్రభుత్వానికి సంబంధించి రోడ్డు పక్కన కొన్ని ఖాళీ స్థలాలు అయితే ఉంటాయి. అక్కడ చాలా పార్టీలకి సంబంధించిన దిమ్మలు కూడా ఇంతకుముందే కట్టుకొని ఉంటారు వాళ్ళు అటు ఇటు పక్క. ఆ మధ్యలో ఏదో ఒక మూల చూపిస్తారో అక్కడికి వెళ్ళి నిర్మాణం చేసుకోండి. 5,000, 10,000, 15,000 అయితే అయింది, అక్కడ పెట్టండి. మీ దిమ్మలు ఏదో మీ ప్రతాపం మీద అక్కడ చూపించండి. దయచేసి ఇలా చేసి జనసేన పార్టీకి అపకీర్తి తీసుకురావద్దు. దానివల్ల నష్టమే తప్ప మంచిదైతే కాదు. సో కొంతమంది అంటున్నారు ఇది వైసీపీ పార్టీ వాళ్ళే చేయించి
ఈ విధంగా జనసేన పార్టీ మీద నెపం నెట్టారని ఒకటైతే గమనించండి. అంత ధైర్యం అయితే ఉండదు. పార్టీ రంగులు వేసి దాని మీద కథ నడిపించే అంత ధైర్యం అయితే ఉండదు. లోకల్గా ఎవరో ఒక అభిమాని తన తొత్తరతో చేసినటువంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పచ్చబొట్టు ఒంటి మీద అట్ట పొడిపించుకునే బ్యాచ్ ఉంది కదా, గుండెల మీద కూడా చెక్కించుకున్న వాళ్ళని చూశాను నేనైతే. అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆయన సినిమా వస్తుంటే కోసి రక్త తిలకలు దిద్దున వాళ్ళని చూశాను నేను. నాకు అదే అర్థం కాదు. మనకి అభిమానం ఉండొచ్చు అబ్బా, మనకి అభిమానం ఉంటే అభిమానం చూపించే తీరు వేరు. పవన్ కళ్యాణ్ గారు బర్త్డే వచ్చింది, బ్లడ్ డొనేట్ చేద్దాం. లేదు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వచ్చింది, ఏం చేద్దాం? అన్నం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, అన్నం పెడదాం, అనాథాశ్రమానికి వెళ్దాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వీళ్ళందరూ కూడా బిర్యానీ ఏర్పాటు చేపిద్దాం అని చెప్పేసి చేద్దాం, బాగుంటుంది అది. లేదంటే కనుక రోడ్డు మీద ఉండేటటువంటి ఆవులకి గేదెలకి అవుతున్నాయి, వాటికి ఏదైనా 4 అరటిపళ్ళు కొని పెడదాం, అది కూడా పుణ్యమే. ఓకే, అంతేగాని దయచేసి అలాంటివి చేసి పార్టీకి అయితే చెడ్డ పేరు నష్టం తీసుకురాకండి. మళ్ళీ చెప్పినా కదా, మీకు అభిమానం చూపించాలంటే దాన్ని మంచి పని చేసి బ్యానర్లు కట్టండి, అది కూడా మున్సిపాలిటీ వాళ్ళని అడిగి కట్టండి. లేకపోతే అన్ని వచ్చి పీకుతారు తెల్లారికల్లా, మళ్ళీ అదొక గొడవ. సో అదనమాట ఓవరాల్గా ఇది మీద రాజకీయం వైసీపీ చేయడానికి అయితే ప్రయత్నం చేసింది. బట్ జనసేన పార్టీ చాలా చక్కగా ట్యాకిల్ చేసింది.